హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ రాక్ బేబీ షార్క్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. పండగ రోజు మనం ఖచ్చితంగా దేవుడి కోసం గుగ్గులు చేస్తాం కదా. ఆ గుగ్గులు కొంచెం మిగిలాయి, వాటితో నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఫస్ట్ గుగ్గులతో కుర్మా చేసేసాను, కొంచెం చపాతి, కొంచెం ఇడియాప్పం చేసి. మా బాబాకి ఇడియాప్పం అంటే ఆల్రెడీ ఇష్టమని నేను చెప్పాను కదా. సో నెక్స్ట్ మా చపాతి నాకు మా హస్బెండ్కి సేమ్ యాజ్ యూజువల్గా నార్మల్ ప్రాసెస్తో కుక్కర్లో కుర్మా చేసేసానండి. ఇక్కడ మా పాప పాట పాడుతుంది కదా, అది కేవలం ఇడియాప్పం కోసమే అలా చేస్తానేమో. ఇడియాప్పం అంటే ఎందుకో తినడానికి ఇష్టం, నాకైతే అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ మెంతుల డబ్బా చూసేసింది, ఇంకా మెంతులు వేస్తున్నాను. మోషన్స్ అయితే ఒకరోజు మెంతులు వేసి వాటర్ పోసాను, అంతే తగ్గిపోతాయని చెప్పాను. సో ఇంకా అస్సలు వదలదు. నెక్స్ట్ ఇడియాప్పం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇడియాప్పం కోసం బయట ఇడియాప్పం పౌడర్ అని అమ్ముతారు, అది తీసుకొని వచ్చాను. బట్ ఎందుకో ఈసారి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, చాలా వరస్ట్గా వచ్చింది. మీరే చూడండి. నా ఫస్ట్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసేసాను, ఇడియాప్పం మౌల్డ్కి, వాటికి, ప్లేట్స్, ఇడ్లీ ప్లేట్స్కి అన్నిటికీ. సో ఇంకా దాన్ని బాగా హాట్ వాటర్తోనే కలపాలి. హాట్ వాటర్తో కలిపిన తర్వాత సన్నది వేసుకున్నాను. అది వేసి పిడుతూ ఉంటే చాలా గట్టిగా అయిపోయింది పిండి మాత్రం. సో ఇంకా వేరేది ఏమైనా చేంజ్ చేసి వేద్దామనేసి దీనికన్నా కొంచెం పెద్దది చేంజ్ చేశాను. దాంట్లో కొంచెం మురుకులుగా వచ్చాయి, అయినా అట్టట్ట వాళ్ళకు పెట్టేసి మా పాపకి టెంకాయ పాలు వేసేసి బాగా నానబెట్టి కొంచెం సేపు ఇచ్చాను. అప్పటికి లైట్ 50% నానింది, ఫుల్గా అయితే నానలేదు. ఎలాగో తనకి ఇష్టమే కదా, కొంచెం ఎట్లా అవుతుంది తినేస్తుంది అనేసి ఇచ్చాను. లేకుంటే నేనైతే అసలు ప్రిఫర్ చేయను బాగలేనటివి. నెక్స్ట్ మా పాప ఇక్కడ కానిమా అంటా ఉంది కదా, అది ఇడియాప్పం కోసమే. నెక్స్ట్ ఇడియాప్పం ఫ్లాప్ అయిపోయింది కాబట్టి మా కోసం చపాతీ పిండి మిక్స్ చేసుకుంటున్నాను. అది మిక్స్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టేసాను. ఈ లోపల కూర కానీ రెడీ అయిపోయింది, కూర కానీ దించేసాను. ఈ లోపల ఇడియాప్పం కొంచెం నానింది, అది 50% నానుంటుంది. తెచ్చి మా పాపకి ఇచ్చేసాను. ఇక్కడ చూసారు కదా మా పాపకి ఇడియాప్పం అంటే ఎంత ఇష్టమో. సో తన చేతికి ఇచ్చేసాను, నువ్వే తినాలి అని చెప్పాను. మీరైతే పండుగ రోజు మిగిలిన కూరలతో ఏమేమి చేశారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పాప అయితే చాలా బాగుందమ్మా అంట తినేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.